కాళేశ్వరంపై బీఆర్ఎస్ పార్టీ రివర్స్ గేర్ వేసినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, అంతా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నామని బల్లగుద్ది చెప్పిన గులాబీ లీడర్లు ఇప్పుడు కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని డిమాండ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిపోర్టు బహిర్గతమైతే అసలు గుట్టు బయటపడుతుందనే భయంతోనే గులాబీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అవకతవకలు జరగలేదని పదే పదే చెబుతున్న గులాబీ పార్టీ విచారణను ఎదుర్కొనేందుకు ఎందుకు జంకుతోందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎంక్వైరీలు వేసినా తమకు ఇబ్బంది లేదని బీఆర్ఎస్ లీడర్లు పలుసార్లు ప్రకటించారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు స్వయంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారు. కానీ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మాట మార్చడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ ఏర్పాటు సమయంలోనే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది. మరి కమిషన్ విచారణకు ఎందుకు హాజరైనారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కమిషన్పై రాజకీయ రంగు పులవటం, ప్రభుత్వానికి అనుకూలంగానే నివేదిక ఇచ్చారనే వాదన సరికాదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ చేసి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అన్ని పార్టీల అభిప్రాయంతో ముందుకు వెళ్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారితంగా పోలీస్ విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలా లేక సిఐడికి అప్పగించాలా అనే అంశంపై సభ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ రిపోర్టు బయటికి వస్తే అసలు గుట్టు వీడుతుందనే భయంతోనే గులాబీ లీడర్లు న్యాయ పోరాటం పేరుతో అడ్డుపడుతున్నారనే ప్రచారము జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు జరగలేదని బలంగా చెప్తున్న నాయకులు విచారణ సంస్థల ముందు హాజరై తమ వాదనలు వినిపించేందుకు ఎందుకు జంకుతున్నారు, తమ తప్పులు బయట రాకుండా ఉండేందుకు కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కమిషన్ రిపోర్టును రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం పలువురు సుప్రీం న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు కూడా సమాచారం. అయితే కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత విచారణ సంస్థలకు అప్పగిస్తే కేసీఆర్, హరీష్లకు ఇబ్బందులు తప్పవు. ఇరువురు విచారణ సంస్థలు ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సి ఉంటుంది. 10 ఏళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నారని, అందుకే సభలో జరిగే చర్చలకు అటెండ్ కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ అదే కేసీఆర్ భవిష్యత్తులో ఐపీఎస్ లేదా డీఎస్పీ ర్యాంక్ హోదాలో ఉన్న అధికారి విచారణకు వెళ్ళక తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.